దుకాణాల్లో ఎన్ని దొంగతనాలు జరుగుతాయి చూడండి. ఇది ఒక రకమైన దొంగతనం. ఇదైతే ఎవరు చేయరు. ఇందులో ఒక కస్టమర్ తరాజు తీసేసి దానికి ఒక బొంగ లాంటిది పెట్టయితే బయట దొంగతనం చేస్తూ ఉంటాడు. పైప్ లాంటిది వెల్డింగ్ కొట్టించి బయట ఒకరిని పిలిచి డబ్బలో అయితే బియ్యం దొంగతనం చేస్తుంటాడు. అది సడన్ గా వీడైతే కనిపెడతాడు. నువ్వు ఇలా చేస్తున్నావా దొంగ నాటకాలని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వీనికైతే ఒక జలకిద్దామని చూస్తాడు. అప్పుడైతే కస్టమర్ గారు నాకైతే ఇంకా బియ్యం కావాలి, ఇవైతే నాకు సరిపోవు, ఇంకా 5 కిలోలు ఎక్స్ట్రా కావాలి అనగానే వీడైతే అక్కడ నుంచి నిజం తెలిసింది, ఇక్కడ నుంచి నువ్వైతే వెళ్ళిపోరా అని వానికి చెప్తాడు. ఆ తరాజులో ఉన్న దొంగ కూడా బయటపడతాడని పాత తరాజులో బియ్యం వేసి ఆ తరాజు అయితే కిందికి తీస్తాడు. సార్ మీరైతే ఈ బియ్యం తీసుకుంటున్నారు కదా, ఈ బియ్యం అయితే కాస్ట్లీ బియ్యం సార్, మీరు తీసుకొని ఉంటే ఇదైతే ఒక ఆఫర్ అయితే ఉంది సార్ అని చెప్తాడు. సరే ఏంటి ఆఫర్ నేను కూడా తెలుసుకోవచ్చా అంటే 50 కేజీల బియ్యం తీసుకుంటే మీకైతే ఒక బాక్స్ అయితే కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని చెప్తూ ఉంటాడు. సరే అని హెల్త్ కూడా చాలా మంచిది అని 50 కేజీల బియ్యం తీసుకొని డబ్బులు అయితే అప్పటికప్పుడే ఇచ్చేస్తాడు. సడన్ గా బయటకు పోయి చూసే వరకు ఏమవుతుందో తెలియాలంటే మీకు ఈ దేవుడు తెలిస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. లాస్ట్ గా అయితే డబ్బు ఓపెన్ చేస్తే బండలు అయితే ఉంటాయి.